దానం నాగేందర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు. ఓకే. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడం అంటే అది ఎట్లా కనిపిస్తుంది మీకు? అవునులే. దారుణంగా. అవును. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే దొరకలేదా? రాజీనామా చేసే నైతికత లేదా? ఎట్లా అధికారంలో ఉన్న ఒక పార్టీకి ఒక అభ్యర్థి దొరుకుతలేడు వాళ్ళకి? దేనికి ఇచ్చారు టికెట్? సికింద్రాబాద్ ఎంపీ. అరే బొంతురాము అనేదో ట్రై చేస్తుండే కదా. ఏ దానం నాగేందర్కి ఖరారైందని వచ్చింది కదా. అవునులే, బొంతురామును మారిందే అందుకు అని అప్పుడు బోర్డులు హోర్డింగ్లు ఇవన్నీ అనుకున్నారు, ఇక్కడ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈరోజు ఏపీలో ఏమో భీమవరం టీడీపీ అభ్యర్థిని తీసుకొచ్చి జనసేన టికెట్ ఇచ్చిండ్రు. పోయినసారి ఆయన పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసిండు. నిన్నటి వరకు కూడా ఆయన అందులోనే ఉన్నాడు. ఇప్పుడు బీజేపీలో తెలంగాణలో కంటోన్మెంట్ టికెట్ అడిగి వరంగల్ టికెట్ అడిగిన మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ కు తీసుకుపోయి ఇప్పుడు టీడీపీ బాపట్ల టికెట్ ఇచ్చింది. ఈ రోజు వరకు కూడా ఆయన బీజేపీలో ఉన్నాడు, అక్కడ టికెట్ ప్రకటించిండు. ఆయన తెలిసి ఆమె కొడుమూరు మన అనంతపురం జిల్లాలో ఒక మాజీ ఎమ్మెల్యే ఉండే, ఆమెకు బంధువు అల్లుడు అనుకుంటా అతను. శిఖామణి పేరు ఉంది ఆమెకు, అనంతపురం జిల్లాలో మొత్తానికి దగ్గర నిన్నటి దాకా బీజేపీ టికెట్ ఇక్కడ బీజేపీ టికెట్ అడిగిండు, కాంగ్రెస్ టికెట్ అడిగిండు, కంటోన్మెంట్ టికెట్. ఇప్పుడు ఈ రోజు ఏకంగా డైరెక్ట్ అక్కడ బాపట్ల లోక్సభ స్థానం నుంచి ఆయన అభ్యర్థిగా ప్రకటించారు. అంటే ఇంత కృష్ణప్రసాద్ మాజీ ఐపీఎస్ అధికారి. ఇంత దరిద్రంగా ఉన్నాయి పాలిటిక్స్ అంటే. అట్లే ఆయన అక్కడ ప్రవీణ్ కుమార్ అధ్యక్షుడు ఉన్నాడు, పార్టీ ఉండి సరే పొత్తు ప్రయత్నించిండు, కాకపోతే రిజైన్ చేసి వచ్చిండు. అసలు రిజైన్ అనేది వీళ్ళు రిజైన్ కూడా చేయనట్టున్నది వీళ్ళైతే ముగ్గురు. పక్క పార్టీల నుంచి నిలబెట్టుకునేటువంటి పరిస్థితి. ఆ పార్టీకి రాజీనామా చేయకుండా కూడా టికెట్లు ఇస్తే ఎట్లా? అది టికెట్ ఇస్తేనే రాజీనామా చేస్తా అంటే ఎంతటి దుస్థితిలో ఉన్నాయి పార్టీలు. ఇప్పుడు అంతెందుకు రాజీనామా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, బీఫామ్ మీద గెలిచినాడు, పార్టీ మారడమే పెద్ద తప్ప. అంటే అక్కడ ఉన్న అభ్యర్థిని ఏకంగా మళ్ళా ఇంకో బీఫామ్ మీద పోటీ చేస్తారు, అది రాజీనామా చేయకుండానే. అది ఎట్లా డిస్క్వాలిఫికేషన్ కాకుండా ఉంటది? ఎట్లా డిస్క్వాలిఫికేషన్ కాకుండా ఉంటది? ఇంత దరిద్రంగా దారుణంగా దిగజారినాయి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు. ఎప్పుడో దిగజారినాయి. ఇప్పుడు ఇంకా చీప్ గా ఇంతవరకు ఆ సస్పెన్స్ తెచ్చిపోయేలా ఆయన్ని మళ్ళీ ఆయన బొమ్మ లేకపోతే అక్కడ బతుకు గడవదు. ఏంటది ఇంత చీప్ గా అంటే అయిపోయింది. అరే ఎమ్మెల్యే గెలిచిన చేరడమే తప్పు ఆయన అంటే ఇంకా రాజీనామా చేయకుండా మళ్ళీ వాళ్ళ బీఫామ్ మీద కూడా పోటీ చేసింది దానం నాగేందర్కి. అత్యాస ఆగలేకపోవడం అంతే, వెయిట్ చేసి చూడలేకపోవడం. మళ్ళీ ఓడిపోతే మంత్రి పదవి ఇవ్వాలంట. కాంగ్రెస్ పార్టీ కూడా గత్యంతరం లేనట్టు చేస్తే ఎట్లా? నిన్నటిదాకా వాళ్ళు కూడా విమర్శలు చేశారు కదా, ఇంత దరిద్రంగా మాట్లాడితే తప్పది. టీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది, ప్రజలు శిక్షించారు, ప్రతిపక్షంలో పోయింది కదా. నువ్వు మళ్ళీ వచ్చి మళ్ళీ అదే తప్పు చేస్తే ఎట్లా?